హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు సండే, టైం ఆల్మోస్ట్ 10 to 10 అయ్యింది. ఇప్పుడే లేచామన్నమాట. చాలా నిద్ర వస్తుంది, పడుకోవాలని ఉంది ఇంకా, కానీ తప్పదు, లేవాలి. పని చేసేస్తా ఫాస్ట్ గా. నేను ఆఫీస్కి వెళ్ళాను, అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ గా చేసేసాను అనమాట. ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఈ రోజు కూడా ఇంకా అలాగే అనుకొని చేసేద్దామని చెప్పి ఫాస్ట్ గా, టైం ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. అసలు చాలా ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ సర్దాలి. ఇవన్నీ చూడండి, రాత్రి దేవుడికి దీపం పెట్టుకున్నాను కదా, ఇది కూడా ఇంకా అలాగే ఓపెన్ ఉంది. ఇల్లంతా మెస్సీగా ఉంది. అబ్బా, మామూలుగా లేదనమాట. నేను ఇంకా తలుపులేమీ ప్రాపర్ గా తీయలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది. వెనకాల మైక్ గుడి మీద డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి. సో ఇప్పుడైతే ఏమేం పనులు చేస్తాను, ఏంటి, సండే ఎలా గడిచింది అనేది మీరే చూడండి. నా ముఖం ఏం కనిపించట్లేదని నాకు తెలుసు, జస్ట్ ఈ కిటికీ తెరిచాను అంతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మందులు వేసుకోవాలి ఫస్ట్. నిన్న కూడా వేసుకున్నానా వేసుకోలేదో తెలియదు, గుర్తులేదు నాకు. మందులు వేసుకోవాలి. ఇప్పుడే లేచి ముఖం కడుక్కున్నాను. నేను ఈ మందులతోనే ఫస్ట్ ఈ మధ్యన కొంచెం వాటర్ అన్నా తాగుతున్నా, లేకపోతే మనకు అది అస్సలు అలవాటు లేదు. వాటర్ కంపల్సరిగా తాగాలి. ఏదో సౌండ్ వస్తుందని ఆలోచిస్తున్నా, ఏం సౌండ్ అది? ఈరోజు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే అట్లీస్ట్ వర్కింగ్ డే లో వస్తేనన్నా హాలిడే ఉంటది. ఈరోజు సండే, దట్టు రిపబ్లిక్ డే. నాకైతే అస్సలు నీళ్ళు తాగను. ఈ మధ్యన కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నా, కొంచెం యాక్టివ్ గా అనిపిస్తుంది నాకైతే. లేకపోతే నడుము లాగుతాం, కాళ్ళు లాగుతాం, ఇలా ఉండేదన్నమాట. మంచిగా కాల్షియం టాబ్లెట్లు మిస్ అవ్వకుండా వేసుకుంటున్నాం ఒక వారం రోజుల నుంచి, కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కంపల్సరిగా నెక్స్ట్ మంత్ నుంచి, ఇప్పటి నుంచి కాదు, నెక్స్ట్ మంత్ నుంచి కంపల్సరిగా 5000 స్టెప్స్ అన్నా వేద్దాము రోజుకి అని డిసైడ్ అయ్యాను. అది ఎన్నింటికి లేగాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటున్నా. ప్లస్ ఇది కాకుండా నాకు ఇంకొక ఇది ఉంది, ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కంపల్సరీగా త్రూ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో అది ఎలా ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. అసలు ఏం కోర్సు ఏంటి అనేది కూడా చెప్తాను త్వరలో, ఇప్పుడప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను. సో ఈ రోజు వీడియో అయితే కంటిన్యూ అయితా ఉంటది. అసలు నాకు కాఫీ తాగాలని ఉంది ఫస్ట్, కానీ మందులు వేసుకోవాలి కదా, మందులు వేసుకుంటున్నా. గిన్నెలు సర్దాలి, ఇవన్నీ ఖాళీ చేసేసి, చాలా మట్టికి ఖాళీ అయిపోయినాయి, ఖాళీ చేసేసి గిన్నెలు కడిగే దాంట్లో వేయాలి. దివాన్ మీద బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టాలి. నేను ఆఫీస్ నుంచి తెచ్చినవి అలాగే ఉన్నాయి, అవి సర్దాలి. ఇల్లు ఉడ్చుకోవాలి, తుడుచుకోవాలి. ఈ రోజు కొంచెం పడుకుందామని అనుకుంటున్నా, చూడాలి. లాస్ట్ వీక్ నుమాయిష్కి వెళ్ళాను కదా, ఈ వీక్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటాను. ఇంకా క్లీనింగ్ చేసేసుకుని కొంచెంసేపు పడుకుంటాను. నిద్ర అసలు సరిపోవట్లేదు, గొంతు కూడా చాలా మారిపోయింది ఈ మధ్య. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇవాళ ఫాస్ట్ గా పని చేసేస్తా, చూస్తూ ఉండండి. చలి ఇంకా చల్లగా ఉంది. అసలు నేను మీతో మాట్లాడుతుంటే ఇక్కడ గూస్ బంప్స్ లాగా వచ్చేస్తున్నాయి నాకు. చలి ఇట్స్ అక్కడ కిటికీ తలుపు తెరిచి ఉంటది అనమాట, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో. ఇక్కడ బాల్కనీ తలుపు తెరిచాం కదా, ఇంకా ఈ గాలంతా ఇటు వస్తుంది. చలి బెడ్రూమ్ లో తలుపు కూడా ఇంకా తీయలేదు నేను, అయినా కానీ ఈ మధ్య కొంచెం వెలుగు ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే కొంచెం కిటికీలు అన్ని కొంచెం ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట. అంటే కర్టెన్స్ అవి ఓపెన్ చేసి పెడుతున్నా, కంప్లీట్లీ క్లోజ్డ్ కాకుండా. అమ్మా, పనిలోకి వెళ్ళిపోదాం ఇంకా. ఇక్కడ విండో ఓపెన్ అయి ఉంటదని చెప్పాను కదా, ఇదిగో ఈ విండో ఓపెన్ చేసే పెడుతున్నాను అనమాట రోజు. చూసారు కదా, ఇక్కడ నుంచి గాలి చల్లగా వస్తూ ఉంటది అనమాట. ఈరోజు మొక్కలకి నీళ్లు పోయాలి. అటు నిన్న పోసాను, ఇటు పీస్ లిల్లీ మొక్క మీద దుమ్ము చూసారా ఎంత ఉందో.
నిన్న కడిగాను, అయినా కానీ డస్ట్ చాలా ఉంది. ఈరోజు కూడా మళ్ళీ కడగాలి, మొక్కల మీద నీళ్లు పోసి. యాక్చువల్గా ఒకటి ఉంది కదా క్యాను, దాంతో చేస్తా. వాటర్ క్యాన్ ఉంది కదా, దాంతో చేస్తే కొంచెం మంచిగా ఉంటాయి నీట్గా. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత చేస్తా యాక్చువల్గా ఇవన్నీ. ఇప్పుడు కాదులేండి, మేబీ 12 o'clockకి, 11:30, 12 o'clockకి చేస్తా. ఇదన్నమాట. పీస్ లిల్లీ ఒకటి వస్తుంది. యాక్చువల్గా పీస్ లిల్లీ అనేది మనకి ఎయిర్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అనమాట. కానీ నేను దాన్ని బయట పెట్టేశాను. పీస్ లిల్లీ పువ్వును కూడా చూపిస్తాను తర్వాత. మొన్న ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి. ఇంక ఇవి ఫాస్ట్గా మడత పెట్టేసి లోపల పెట్టిన తర్వాత ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా బట్టలన్నీ దివాన్ మీద నుంచి మంచం మీదకి తీసుకొని వచ్చాను అనమాట. యాక్చువల్గా ఇవి తీగ మీద నుంచి తీసి డైరెక్ట్గా దివాన్ మీద వేసాను. 2 days అయ్యింది. అవి అలాగే ఉంచుతున్నాను, నాకు అసలు టైం సరిపోవట్లేదు. అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర బాగా వచ్చేస్తుంది. ఇంకా అందుకని మడత పెట్టలే. నిన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను కదా, ఇంకా ఈరోజు టైం కుదిరింది, ఇంకా మడత పెట్టేస్తున్నాను అనమాట. అక్కడ కూర్చుని మడత పెట్టడం కంటే ఇక్కడ నుంచుని మడత పెట్టామనుకోండి, మడత పెట్టినప్పుడు లోపల పెట్టేయచ్చు కదా అని చెప్పి ఈ మధ్యన ఇలా చేస్తున్నాను అనమాట. ఒక 20-25 days నుంచి మ్యాక్సిమం బట్టలు ఆ రోజు మడత పెట్టేస్తున్నాను. ఈసారి కొంచెం డిలే అయ్యింది. చెప్పాను కదా ఈ మధ్యన కాల్షియం టాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నానని. ఈ మధ్యన కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. కాళ్ళు లాగడము, చేతులు లాగడము, నడుము లాగడము ఇలాంటివన్నీ అయితే ఏమీ లేవు దేవుడి దయ వల్ల. ఈ మందులు వేసుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ వచ్చింది అని చెప్పాలి. అవి కూడా ఆగస్ట్లో నాకు కొంచెం బాగోలేదన్నమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు రాసి ఇచ్చారు విటమిన్ సి విటమిన్ క్యాప్సూల్. సో అప్పుడు వేసుకోలేదు, సో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇవి ఇలాగే కంటిన్యూ చేద్దాము అని అనిపించింది. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలామందికి ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కంపల్సరిగా వాళ్ళు మందులు వేసుకోవాలి అని నా ఒపీనియన్. ఇంకా గిన్నెలు కూడా సర్దేస్తున్నాను. సర్దేసి ఫస్ట్ అయితే బాల్కనీలో మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలకి వాటరింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు ఇంత కంగారుగా చేస్తున్నానంటే ఈరోజు మా ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఏదో పైకి నీళ్ళు వెళ్ళే బోరో ఏదో పోయిందంట. ఇంకా అందుకని చెప్పి నీళ్ళు పట్టి పెట్టాను అనమాట. ఉన్నాయి కదా అని చెప్పి మొక్కలకి వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా దీని మీద బాగా మట్టి పట్టేసిందని. ఇలా క్యాన్తో వాటరింగ్ చేస్తే మట్టి అంతా పోతుందన్న ఫీలింగ్. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇది యూజ్ చేసి నీళ్ళు పోస్తూ ఉంటాను అనమాట. ఈరోజు సాయంత్రం 5:30కి అమరన్ సినిమా వస్తుంది కదా మా టీవీలో, అది చూడాలి, త్వరగా పడుకోవాలి, ఆ టైంకి లేవాలి, ఇలాంటివన్నీ మనసులో నడుస్తున్నాయి అన్నమాట నా బ్రెయిన్లో.
యాక్చువల్గా ఆ సినిమా చాలా బాగుంది అని చెప్పారు, కానీ నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడక చాలా రోజులు అయ్యిందిలేండి. ఊర్లో వెళ్ళాను అంతే. నాకున్న మైనస్ పాయింట్ ఏంటంటే నేను అసలు పడుకుంటే లేవను. ఇంకా ఆఫీస్ ఉంటే పర్వాలేదు, కానీ ఆఫీస్ లేదు అని అంటే మ్యాక్సిమం నిద్రతోనే సరిపోతుంది నాకు డే అంతా. ఇంకా యూట్యూబ్లో కొంచెం బిజీ అయ్యాను కదా, అందుకని చెప్పేసి కొంచెం పడుకుంటాం తగ్గించాను. పనితోనే సరిపోతుంది. నేను మెయిడ్ ఉన్నా కానీ ఏంటో నాకు అలా 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 లేజీగా నాకు 2:30, 3 అవుతుంది లేండి. నేను దాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి 4 వరకు చేస్తాను అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. పొద్దున్న ఉర్లీలు కడిగాను, వాటర్ లేవని చెప్పాను కదా, ఇంకా బయటే ఉంచేసాను. వాషింగ్ మెషిన్ కూడా వేసేసి బయటే ఉంచేసాను. అది వాటర్ లేక ఆన్ చేయలేదన్నమాట. ఇంకా అమరన్ సినిమా వస్తుందని చెప్పాను కదా, ఆ సినిమా 9ంటికి అయిపోయింది. 9ంటికి నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఈ ఉర్లీలు ఫిల్ చేస్తున్నాను. ఒక పక్కన వాషింగ్ మిషన్ నడుస్తుంది. మళ్ళీ నీళ్ళు లేకపోతే అది ఆన్ చేస్తే పాడవుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి పొద్దున్న నుంచి దాన్ని ఆన్ చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఆన్ చేశాను. ఆ బట్టలు కూడా ఆరేయాలి. బట్టలు ఆరేయడం ఒక పెద్ద టాస్క్, మేము మడత పెడతాం ఇంకొక పెద్ద టాస్క్ నా ఒపీనియన్లో. నాకు గిన్నెలు కడగమంటే కూడా ఎందుకో అంత ఇష్టం ఉండదు. మా అమ్మకైతే అస్సలు నచ్చవు నేను కడిగిన గిన్నెలు. ఇదిగో ఇంకా ఉర్లీల్లో అయితే పువ్వులు వేసేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఇత్తడి పళ్ళెం ఉంది కదా, ఆ పళ్ళెంలో వేసిన పువ్వులు అయితే నిన్న దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. మిగతా వాటిలోనేమో ఫ్రెష్ పువ్వులు వేసేసాను. కరెక్ట్గా ఇందులో సరిపోయినాయి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు. ఫ్రెష్ పువ్వులు మట్టి ఉర్లీల్లో వేసామనుకోండి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు ఇంక ఎండలు ఎక్కువైనాయి కదా, మ్యాక్సిమం 2 days కంటే ఎక్కువ ఉండవేమో అని అనుకుంటున్నా. ఇంకా ఉర్లీలన్నీ ఫిల్ చేసేసి ఎక్కడవక్కడ పెట్టేశాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇల్లు మంచి లుక్ వస్తుంది తెలుసా. ఎంటీగా ఉన్న ఇంటికి ఉర్లీలు పెట్టిన ఇంటికి చాలా తేడా అయితే నేను అబ్జర్వ్ చేస్తాను. కొంచెం ఫ్రెష్గా, రిఫ్రెషింగ్గా, కొంచెం చూడ్డానికి అందంగా, కొంచెం పాజిటివ్గా ఇలా అనిపిస్తుంది అన్నమాట నాకు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కసారి కొన్నానులేండి, అన్నీ ఒక్కటేసారి ఏం కొనేలేదు. కాకపోతే ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ ఏది కొన్నా కానీ నా డబ్బులతోనే నేను కొనుక్కున్నా నా ఇంట్లో. అదైతే నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఏదైనా చిన్న దాంతో సహా, ఇప్పుడు మనం ఉర్లీ పెట్టాం, దాని కింద ఒక ఉలెన్ది ఇది ఉంది కదా మ్యాట్ లాంటిది, అది కూడా నేను నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. అదైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. టీవీ కట్టేశాను. అమరన్ సినిమా వచ్చింది కదా, నేనైతే అసలు నా బ్రెయిన్లో నుంచి ఆ లాస్ట్ మూమెంట్ పోవట్లేదు. అసలు ఎంత త్యాగం చేస్తారు పేరెంట్స్, వాళ్ళ పిల్లల్ని ఆర్మీకి పంపిస్తారు. పెళ్ళి చేసుకున్న తర్వాత వైఫ్ ఎంత బేర్ చేస్తారు. తను చచ్చిపోయాడు అని అంటే వాళ్ళ వైఫ్ నమ్మలేదు చూసారా. అసలు అది ఎంత బాధ అనిపించేసిందో నాకైతే. వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళకి బుల్లెట్స్ అలవాటే అని చెప్తుంది తను. అది రియల్ స్టోరీ అంట. చాలా బాధ అనిపించింది నాకైతే. కొన్ని పనులు చేసి దాని తర్వాత స్నానం చేసేసి వచ్చి ఇందాక పుచ్చకాయ తీసి బయట పెట్టాను కదా, ఇంక ఇప్పుడైతే పుచ్చకాయని కట్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్ అయితే ఇదే అనమాట. టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది, అంటే 10 అయ్యిందనమాట. ఇంక ఇది తినేసిన తర్వాత పడుకోవడమే అనమాట. ఇలా కోసుకుని తిని పుచ్చకాయ ఎన్ని ఏళ్ళు అయిందో.
ఇలా కాదులేండి అది కొయ్యడం. తీయగా ఉంది. మిగిలిన పుచ్చకాయ ఈ గిన్నెలో పెట్టాను కదా, దీనికి ఇలా మూత పెట్టి ఇలా తీసుకెళ్ళి ఇది ఫ్రిడ్జ్ లో పెడతా. రేపు కట్ చేస్తా మళ్ళా. ఇంకెండాకాలం అంతా ఇదే మా పని. దీంతో నేను పుచ్చకాయ జ్యూస్ చేస్తా, పాలు పోసి సూపర్ ఉంటది. చాలా మందికి నచ్చదు, కానీ నాకు నచ్చుతుంది. పుచ్చకాయ ముక్కలు, పాలు, పంచదార గాని తేనె గాని కొంచెం ఉప్పు వేసి అసలు మిక్సీ పట్టుకొని వడపోసుకొని తాగితే ఉంటది. అసలు చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు ఇది తినడానికి అనమాట. ఆల్రెడీ తినేసావు కదా అని అనుకోకండి, అది మనకు సరిపోదు. తీయగా బాగుంది. ఇంకా శివరాత్రి వచ్చేసరికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వస్తాయి కదా పుచ్చకాయలు. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి, హైబ్రిడ్ ఇవన్నీ. మొన్న ఒకసారి జాంకాయలు కొన్నానని చూపించాను కదా, అవి కూడా హైబ్రిడ్, మెత్తగా ఉన్నాయి. అవి అయితే ఏకంగా అసలు అయితే తినొచ్చో తినకూడదో కూడా తెలియదు నాకు. అంత మెత్తగా ఉన్న కాయలు ఫస్ట్ టైం తిన్నాను నేను. ఈ లోపల ఈ పింక్ కలర్ ఉంది కదా, యాక్చువల్గా అదంతా కోసేస్తాను నేను. తీయగా ఉంది. పుచ్చకాయ తింటే స్కిన్ కూడా బాగుంటుంది. ఇదంతా వాటరే కదా. ఒకప్పుడు నేను ఆ జ్యూస్ ని ఆఫీస్ కి తీసుకుని వెళ్ళేదాన్ని డబ్బాలు పోసుకుని. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుంది. అదే డే టైంలో పోసాను అనుకోండి, ఈ పుచ్చకాయ ఎంత కదా మొఖానికి అంతా అప్లై చేసేస్తా. ఆ పుచ్చకాయ తొక్కలు ఉన్నాయి కదా అదంతా. జామ్ కూడా ఈ పుచ్చకాయ దీంతోనే తయారు చేస్తారండి. మరి అది ఎంత నిజమో ఎంత అవ్వదో తెలియదు. ఇలా మ్యాష్ లాగా, మ్యాష్ కాదులేండి, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఫోర్క్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అది ఇక్కడ ఉంచకూడదు, పురుగులు వచ్చేస్తాయి, బయట పెట్టేస్తా. తీయగా ఉందని చెప్పాను కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సరేనండి, ఇవాళ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.